జరుపుకున్నాం. కాబట్టి ప్రతిరోజు ఇక్కడ అంతా గృహస్థులు ఉన్నారు. గృహస్థులు అంటే ఇల్లు పట్టుకొని ఉండేవాళ్ళు. ఇల్లు, వాకిలి, పొలము, పుట్ర, నగ, నట్ర ఇవన్నీ ఉంటే గృహస్థులు అంటారు. వీళ్ళు ఏంటంటే ఇల్లు వదిలిపెట్టి ఎక్కడ ఎక్కువ కాలం పోలేదు. ఇప్పుడంటే వెళ్తున్నారు బాగానే, తాళం వేసుకొని వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు కూడా. ఒకప్పుడు అసలు కుదిరేది కాదు. ఎందుకంటే ఇంట్లో అందరు మనుషులు ఉండేవాళ్ళు. అత్తయ్య, మామయ్య, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య వీళ్ళందరినీ వదిలి ఎక్కడికి పోతాం? అందుకని చాలా కష్టంగా ఉండేది. పశువులు కూడా ఉండేవి. ఇవన్నీ ఎవరికి అప్పచెప్పినా ఎవరు చూడరు. అందుకని ఒకప్పుడు ఇల్లు వదిలిపోవడం అనేది చాలా కష్టంగా ఉండేది. కాబట్టి ఆ సమయం లోపల మాలాంటి సాధువులు, సన్యాసులు, పండితులు ఊరూరికి వచ్చి ఉపదేశం చేసేవాడు, ప్రవచనాలు చెప్పేవాడు. మనము అంటే మన ఇంటికే సర్వీస్ లాగా. ఇప్పుడు ఇంటికి సర్వీస్ అయిపోయింది కదా, వాడు ఫోన్ చేస్తే వాడు తెచ్చిస్తాడని. అలాగా మహర్షులు, మహాత్ములందరూ కూడా ఈ 4 నెలలు కూడా చాతుర్మాస్య దీక్ష అంటారు. ఈ వర్షాకాలం వాళ్ళు ఎక్కడో ఉండకుండా ఊళ్ళల్లో, ఇళ్లలో ఉండి ఉపదేశించేవాళ్ళు. అందరికీ కూడా మంచి చెడు ధర్మాలు చెప్పేవాళ్ళు. అటువంటి పరంపర మనకు ఉండింది. కానీ ఇప్పుడు ఆ పరంపర పోయింది. ఎవరు ఇంటింటికి వచ్చేవాళ్ళు లేరు. ఇంటికి వస్తే చులకనగా చూస్తున్నారు, తక్కువగా చూస్తున్నారు కూడా. ఇంటికి రాకుండా ఒక ఆశ్రమం అని పెద్ద బిల్డింగ్ కట్టుకొని అక్కడ ఉంటేనేమో చాలా గొప్ప స్వామి. ఇంటింటికి తిరిగితే పని పాట లేదు, ఈయనకి ఎక్కడ దిక్కు లేదు అనుకుంటారు. మమ్మల్ని చాలా మంది అడుగుతుండేవాళ్ళు, ఈ ఆశ్రమం అనేది లేకముందు, స్వామీజీ మీ ఆశ్రమం ఎక్కడుంది? ఆశ్రమం ఏం లేదండి, మేము హైదరాబాద్లో అపార్ట్మెంట్లో ఉంటాము, అద్దెకుంటాం. అద్దెకుంటారా? అపార్ట్మెంటా అనేవాళ్ళు. ఇప్పుడు ఆశ్రమం కట్టాము, ఇక్కడ బిల్డింగ్ ఉంది, ₹1 కోటి బిల్డింగ్ అని. అవునా, ఉందా అంటున్నారు, కానీ ఎప్పుడైనా రావట్లేదు. ఎప్పుడైనా ఉత్తిగా అడగడం తప్ప వచ్చి బాగుపడదామనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. కాబట్టి గృహస్థులు మరి ఇంట్లోనే ఉండి ధర్మకార్యాలు చేసుకుంటూ ముక్తిని పొందాలి అని మనకు ధర్మ గ్రంథాలు చెబుతున్నాయి. బాధ్యతలను తప్పించుకోవడానికి వీల్లేదు. ఇంటి పనులన్నీ చేసుకోవాలి. ఇవన్నీ రుణాలు అంటాం. రుణమంతా తీర్చుకోవాలి. ఎవరికి ఎంత బాకీ ఉన్నామో బాకీ మనం పైసా వడ్డీతో సహా అన్నీ వదిలించుకుంటేనే ఉత్తమ జన్మలు ఉంటాయి, ఆనందం, సుఖము ఉంటుంది. లేకపోతే ఏమీ ఉండదు. కాబట్టి గృహస్థములో ఏమిటంటే ఒక సౌకర్యం. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఒకడే ఉంటాడు బ్రహ్మచారి కదా, వానప్రస్థంలో కూడా ఒకడే ఉంటాడు, సన్యాసం ఒకడే ఉంటాడు. కానీ గృహస్థంలో 2 ఉంటారు, భార్య భర్త, భర్త భార్య. కాబట్టి సౌకర్యం అన్నమాట. ఒకరికి కాకుండా ఒకరు చేసుకోవచ్చు, స్పేర్ పార్ట్ లాగా. ఒకటి కాకుండా ఇంకొకరు కాకుండా ఇంకొకరు, 2 కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ రకంగా సహకారం అన్నమాట. సహకార భావన అనేది గృహస్థాశ్రమంలో ఉంటుంది. మిగతా చోట సహకారం ఆప్షన్, ఇస్తే ఇస్తారు, లేకుంటే లేదు. మేము అడుగుతాం అనుకోండి, కొద్దిగా బాబు సహాయం చేయవయ్యా అంటే వాడు ఇష్టం. కానీ భార్య భర్తను వదిలి, భర్త భార్యను వదిలి ఉండలేదు. కాబట్టి సహాయం చేయవలసిందే, చచ్చినట్టు ఒప్పుకోవాల్సింది. వేరే ఆశ్రమాల్లో అలా కుదరదు, ఒంటరి పోరాటం అది. ఇదేమో జంట పోరాటం. కనుక ఈ గృహస్థాశ్రమము గొప్పది అని చెప్పారు. ఏది తక్కువ అని చెప్పలేదు శాస్త్రాలు. సన్యాసులు గొప్పవాళ్ళు, సంసారాలు అంతా వేస్ట్ అని ఎక్కడా చెప్పలేదు. కానీ ఒక భావన ఏర్పడింది చాలా మందికి. ఏమిటంటే సన్యాసులు, సాధువులే గొప్పవాళ్ళు, మేమంతా వేస్ట్, ఇల్లు పట్టుకొని ఉంటాము, మాకు అన్ని బాధలే ఉంటాయి, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మాకు దిక్కు లేదు అని ఇటువంటి ఆలోచనలు చాలా మందికి ఉన్నాయి. కానీ మీరు చూడండి, రాముడు, సీతారాములు ఎవరు సన్యాసులా? చెప్పండి, గృహస్థులే. మరి వాళ్లకు ప్రతి గుడి కట్టి పూజలు చేస్తున్నారు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడికి ఎవరు పూజలు చేయట్లేదు, సీతారాములకే పూజ చేస్తున్నారు. చూడండి. మళ్ళీ రుక్మిణి, కృష్ణులు ఎవరు? సన్యాసులా? చెప్పండి, గృహస్థులే. వాళ్ళకు పూజలు చేస్తున్నాం, దేవతలు అంటున్నాం. సన్యాసులు కూడా పోయి వాళ్ళకు పూజలు చేస్తున్నారు. చూడండి విచిత్రం. కాబట్టి గృహస్థాశ్రమము చెడ్డది కాదు, మంచిదే. దాన్ని చెడగొట్టుకుంటున్నది ఎవరు, చెరుపుతున్నది ఎవరు అంటే ఎవరికి వాళ్ళే అన్నమాట. దాన్ని చక్కగా మలుచుకుంటే స్వర్గం, చెడగొట్టుకుంటే నరకం. ఒక్కరు చెడగొట్టినా చాలు. భార్య మంచిది కాకపోతే నరకం, లేదా భర్త మంచోడు కాకుంటే ఇంకో నరకం. కాబట్టి 2 సరిగ్గా ఉంటే బాగుంటుంది. ఒక్కరే సరిగ్గా ఉంటే ఎన్నో రోజులు సాగదు, అది చేసి చేసి విసిగిపోతారు. కాబట్టి 2 పక్షాలు, 2 వైపులా ఉండాలి. ఒక చక్రమే తిరుగుతూ ఉంటే ఇంకో అది అరిగిపోతుంది, ఇంకో చక్రం కూడా నడవాలి కదా. 2 కలిస్తే బరువు అనేది మోయవచ్చు.
చాలా ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం, భర్త పాపం ఏదో ఎద్దులా కష్టపడుతూ ఉంటాడు, భార్య ఏమో ఏవో సోకులు, సింగారాలు, షాపింగులు, బట్టలు, పిచ్చి, ఫ్రెండ్స్, చుట్టాలు, ఫోన్లు, ఇదంతా ఉంటుంది. ఇది ఒక రకం. ఇంకొక రకంలో ఏంటంటే భార్య చాలా కష్టపడుతూ ఉంటుంది, ఎంతో సేవ చేస్తూ ఉంటుంది, ఇంట్లో ఉన్నటువంటి అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటుంది. భర్త ఏమిటంటే పని పాట ఉండదు, తాగడం, తినడం, అప్పులు చేయడం, ఫ్రెండ్స్ అని తిరగడం, బాధ్యత లేకుండా ఇలా రకరకాలైనటువంటి మనుషులు కనబడుతూ ఉంటారు. కాబట్టి వీటన్నిటికీ మూలం ఏమిటి? ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? కర్తవ్యము, బాధ్యత లేకుండా మనుషులు ఎందుకు ఉంటున్నారంటే సత్సంగం లేకపోవడమే. గుర్తుపెట్టుకోండి మీరు. ఊరికే ఏదో గుడికి పోయి 4 ప్రదక్షిణలు చేసేసి, చెంపలు వాయించుకొని, కొబ్బరికాయ కొట్టేసి, చిప్ప ఇంటికి తెచ్చి కొబ్బరి పచ్చడి చేసుకుంటే పుణ్యం రాదు. మనం సత్సంగం పాల్గొనాలి. గురువులు, సాధువులు, పండితులు చేసే ఉపదేశం వినాలి, బుద్ధి శుద్ధి చేసుకోవాలి. అప్పుడు మన జీవితంలో మార్పు వస్తుంది. మీరు ఎన్ని 30 ఏళ్ళు 40 ఏళ్ళు గుడి చుట్టూ తిరగండి, అక్కడ ఎవరు చెప్పేవాళ్ళు ఉండరమ్మా, అడిగేవాళ్ళు కూడా ఉండరు. నువ్వు ఎందుకు వచ్చావని అని అడిగేవాళ్ళు కూడా ఉండరు. కాకపోతే నువ్వు దక్షిణ ఎందుకు వేయలేదని మాత్రం అడుగుతారు. దక్షిణ వేయవయ్యా, ఏంటి 5 రూపాయలు వేస్తున్నావు, ఇంకెక్కువ అంటాడు. రోజు వస్తున్నావు కదా అంటారు. కాబట్టి మనము అందుకే గురువులు, సాధువులు, సన్యాసులు ఉపదేశించినప్పుడు, వచ్చినప్పుడు ఆ సత్సంగంలో తప్పకుండా పాల్గొనాలి. అన్ని పనులు పక్కన పెట్టాలి. పని ఉందండి, మాకు పని ఉందండి అంటారు. ఏం పని అది? ఎప్పుడు ఉండే పనులే అవి. పిల్లలు కూడా అంతే. రాలేదంటే స్కూల్కి పోయారంట. స్కూల్లో ఏం ఉద్ధరిస్తున్నాడు? వాడు చదివి నీకే పంగనామా పెడతాడు. ఆ విషయం తెలుసుకోండి తల్లిదండ్రులంతా. వాడు ఇంగ్లీష్ చదువులు చదివేది ఏమిటి, ఎందుకోసం అంటే మొదలు ముంచేది తల్లిదండ్రులనే. మీరు బాండ్ పేపర్ మీద రాసుకోండి, నేను చెప్తున్నాను, అబద్ధం కాదు ఇది. వాడు ఇంగ్లీష్ చదువులు చదివాక ఎక్కడికి పోవాలి? అమెరికానో, కెనడానో, ఎటో జర్మనీయో వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత మీరేం చేస్తారు? హలో లక్ష్మణ అని అఘోరిస్తూ ఉంటారు. కొంతమంది అదొక గొప్ప విషయంలాగా చెప్పుకొని పొంగిపోతూ ఉంటారు. మా పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు, విదేశాల్లో ఉన్నారు, హో మాకెంత అదృష్టం పట్టింది అని పైకి చెప్పుకుంటారు. లోపల మాత్రం వాడు ఎన్ని అవస్థలు పడ్డా పట్టించుకునే దిక్కు ఉండదు, అడిగే దిక్కు ఉండదు. ఆ మధ్య చదివాం, వాడెవడో ఒకడే కొడుకు ఆ విదేశాలకు వెళ్ళిపోయాడు. ఆమె ఒక్కతే ఉండేదట అపార్ట్మెంట్లో, ఒక ముసలావిడ. ఆమె చచ్చిపోయింది, హార్ట్ ప్రాబ్లం వచ్చి. చచ్చిపోయి శవము అంతా ఎన్ని రోజులు అయిపోయిందో, ఆ మొత్తము ఆ అస్థి పంజరం మిగిలిపోయింది, మాంసం కూడా అంత చీమలు అవి తినేసాయి. 6 నెలలు అయిపోయింది, ఎవరికి తెలియదు. కొడుకు ఫోన్లు చేసి విసిగెత్తిపోయి ఊరుకున్నాడు. తర్వాత ఎప్పుడో మళ్ళీ వచ్చి చూస్తే ఆ రకంగా ఇంట్లో ఆ తల్లి యొక్క అస్థి పంజరం కనిపించిందట. కాబట్టి మనము పిల్లలకి ఏం నేర్పిస్తున్నాము, ఏమి కోరుకుంటున్నాము అంటే మనం కోరుకున్నదే జరుగుతుంది అక్కడ. పిల్లలు ఇట్లా తయారయ్యారని కొంతమంది బాధపడతారు. ఆ తయారు చేసింది నువ్వే. మొట్టమొదటి విలన్వి నువ్వే. తల్లిదండ్రులే విలన్లు, గుర్తుపెట్టుకోండి. ఈనాడు ఏ తల్లిదండ్రులకు కూడా పిల్లలు బాగుపడటం ఇష్టం లేదు. మేము ఎండాకాలంలో సమ్మర్ క్యాంపులు పెడుతూ ఉంటాం. చాలా మంది పిల్లలు వస్తారు, 50-60 మంది. అన్ని కులాల నుంచి వస్తారు, అన్ని ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళకి ఇలాగ మంచి విషయాలు 15 రోజులు మేము చెప్పేసరికి పిల్లలు పాపం తొందరగా రియలైజ్ అవుతారు, తెలుసుకొని మేము మాంసాహారం తినం, మేము అది తినం, ఇది తినం అని ఏదో కొంత దీక్ష తీసుకుంటారు. మనసులో అనుకుంటారు వాళ్ళు, మేము ఎవరిని బలవంత పెట్టాము, కాకపోతే మంచి చెడులు చెప్తాం. చెప్పిన తర్వాత వాడు 15 రోజుల్లో డిసైడ్ అవుతాడు అనమాట. వాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, అరే ఏమైందిరా, నువ్వు మా కొడుకు ఎందుకు తినట్లే? నేను తినను, అది మంచిది కాదు, అనారోగ్యం. ఎవరు చెప్పారు? గురువు గారు చెప్పారు. అక్కడ క్యాంపులు చెప్తారా నాయన, వాళ్ళు అట్లాగే చెప్తారు, వాళ్ళకి ఏ పని పాడ. మనం తినాలిరా, తినే కులం మనది. తినకుంటే ఎట్లా బలం ఎట్లా వస్తుంది చెప్పు? ముందే ఎంత పక్కకున్నావు చూడును, తిను అని చెప్పేసి వాడి వెంటబడి వేధించి హింసించి ఎలాగో అలా తినేటట్టు చేస్తారు. ఎందుకంటే చిన్న పిల్లలు, 10 ఏళ్ళు 12 ఏళ్ళ పిల్లలు ఏం పోట్లాట చేయలేదు, తల్లిదండ్రులతో అసలు పోట్లాడలేదు. కాబట్టి వాడు మళ్ళీ అలవాటు పడిపోతాడు. కాబట్టి మంచి చెడులు తెలియకపోవడం వల్ల, ఎవరికి? తల్లిదండ్రులకు తెలియకపోవడం వల్ల పిల్లలు నష్టపోతున్నారు, సమాజం నష్టపోతుంది, కుటుంబం నష్టపోతుంది. కాబట్టి మొట్టమొదటి తల్లిదండ్రులే బుద్ధిమంతులు కావాలి, గుణవంతులు కావాలి, వాళ్ళే తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ సత్సంగం ఎవరి కోసం? పిల్లల కోసం కాదు. తల్లిదండ్రులు బుద్ధిమంతులైతే పిల్లలు వారి దారిలోనే నడుస్తారు. కాబట్టి అటువంటి సత్సంగాల పరంపర పోయింది. ఒకప్పుడు గ్రామాల లోపల భజనలని చేస్తూ ఉండేవాళ్ళు. ప్రతిరోజు కూడా సాయంకాలం భోజనం చేసుకొని 7-8 గంటలకు గుడిలోనో రచ్చబండ దగ్గర ఎక్కడో కూర్చుని 10, 20, 30 మంది భజనలు చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు ఏ ఊరికైనా పోండి, భజనలు ఏముండవు.
రాత్రి 11 దాకా చెత్త సీరియల్స్ చూసుకుంటూ కూర్చుంటారు. దానికి మహిళామణులే రాజపోషికలు. వాళ్ళు పాపం ఆ సీరియల్స్ కోసము ఎదురు చూస్తూ ఉంటారు. కరెంటు పోయిందంటే ఎంత బాధపడతారో, వాళ్ళు నిద్ర కూడా పట్టదు. ఈరోజు సీరియల్లో ఏం ఎపిసోడ్ అవుతుందో ఏమో, కోడలు అత్తను చంపుతుందా లేదా, కోడలు చేసిన ప్లాన్ ఫలిస్తుందా లేదా, ఇలాగా ఆలోచనలు. ఇవన్నీ కూడా నెగిటివ్ అంటాం మనం. కనుక సీరియళ్లలో జరిగేదంతా మనము చూసి చూసి విని విని చివరికి మనకు కూడా అటువంటి బుద్ధులే వస్తాయట. కాబట్టి చెత్త సీరియల్స్ చూడకూడదు, చెత్త మాటలు వినకూడదు. మేము ఇక్కడ మైకు పట్టుకొని చెప్తున్నాం, మంచి మాటలు చెప్తున్నాం కాబట్టి మీరు అందరూ కూర్చున్నారు. అశ్లీలమైన నీచమైనటువంటి మాటలు కానీ పాటలు కానీ పాడితే మీరు ఉంటారా చెప్పండి? అంటే మంచినే ఇష్టపడతాడు, ప్రతి మనిషి కూడా మంచినే ఇష్టపడతారు. అందుకని ఏం చేస్తున్నారంటే సీరియళ్ళ వాళ్ళు చక్కటి బట్టలు పట్టు చీరలు కట్టుకొని చక్కగా మేకప్ చేసుకొని మంచిగా సింగారించుకున్నటువంటి మహిళామణులే విలన్లు అన్నమాట. విలన్లు భయంకరంగా ఉండరు, చాలా అందంగా ఉంటారు విలన్లు ఆ సీరియళ్లలో. వాళ్ళని చూపించేసి మనకు ఏమంటారు, ఒక స్వీట్ పాయిజన్, తియ్యటి విషాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారు. కనుక అటువంటి చెత్త సీరియళ్ళు చూడడం మానేయండి. మంచి సినిమాలు, మంచి సీరియళ్ళు ఉంటాయి, వెతికితే తప్పకుండా దొరుకుతాయి. కనుక అటువంటివి చూడటం వల్ల మన మనస్సు రిలాక్స్ అవుతుంది, ఆందోళన ఉండదు, మనస్సు లోపల ఒత్తిడి ఉండదు, అశాంతి ఉండదు. చాలా మంది సీరియళ్ళలోని అశాంతిని ఇంట్లోకి తీసుకొస్తున్నారు. ఒక సీరియల్ చూడాలరా, తిప్పో వడిపెట్టా అక్కడ నాయట పడ్డమైందిరా అని తల్లి మాట్లాడుతూ ఉంటుంది. ఇలాగ అమ్మ కొంచెం తినిపించమ్మా, వడ్డించమ్మా. పప్ప పొద్దున్న చేసి పెట్టలేదా? ఊరికే మేమే చేసి పెట్టుతూ ఉండాలా? నేనే, నాకు వేరే పని లేదా? ఎంత సీరియల్ ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం అని చెప్పేసి పిల్లల్ని కూడా కొట్టి పంపిస్తున్నారు. కాబట్టి ఈ రకంగా కుటుంబ సంబంధాలన్నీ కూడా భ్రష్టు పట్టిపోతున్నాయి. ఇక 80-60 దాటిన ముసలోళ్ళు అయితే సీరియల్ ఇక వాళ్ళు దాటికే అంకితం. ఇక ఆ కోడలు కొడుకు వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, పోన్లే మా తెలుగు రాకుండా సీరియల్ ఏదో చూసావని, ఆ సీరియల్ చూడనివ్వకుంటే మమ్మల్ని కాల్చుకు తింటుంది, చూస్తే చూసుకోనిలే అనుకుంటారు. ఇంకా ఈ విధంగా సత్సంగం లేదు, ధ్యానం లేదు, భజన లేదు, ఏది లేదనమాట. చెత్త సీరియల్ చూసి కుటుంబాలు, బుద్ధి అన్ని కూడా పాడైపోతూ ఉన్నాయి. అంటే మన భారతీయ పరంపరలో భగవంతుని యొక్క చింతనతోటే మనకు ఎంతో ఆయుష్, ఆరోగ్యము, బలము, శక్తి వస్తుంది. తింటే వస్తుంది అనుకుంటున్నారు మనిషి, తింటే ఏం రాదమ్మా, తింటే రోగాలే పెరుగుతాయి. భోగే రోగ భయం, నువ్వు ఎంతెంత తింటావో అంతంత హాస్పిటల్ చుట్టూ తిరగాలి. నీ తిండి తగ్గించుకుంటే నీవు ఆరోగ్యంగా ఉంటావు. అందుకే మనం ఏం చేయాలంటే తిండి తగ్గించుకొని ఆ మిగిలినటువంటి దాన్ని దానం చేయాలి, సహాయం చేయాలి ఇతరులకు. మీరు రోజు 2 భార్యాభర్త ఉన్నారనుకోండి, 2 గ్లాసులు చిన్న గ్లాసులు బియ్యం ఏదో వండుకుంటారు. ఆ 2 గ్లాసులు పోయండి, గిన్నెలో పోసి ఒక పిడికడి తీసి ఒక సంచిలో వేయండి. అలా ప్రతిరోజు పిడికడి తీస్తే నెలకు ఎంత అవుతుందో 1 కేజీ 2 కేజీలో బియ్యం అవుతాయి. ఆ బియ్యం తీసుకెళ్ళి దానం చేయండి, ఇవ్వండి, ఎవరికైనా పేదవాళ్ళకి ఇవ్వండి, అనాథ శరణాలయంకి ఇవ్వండి. కానీ మనం 2 గ్లాసులు మనం తింటే ఏమవుతుందంటే అనారోగ్యం వస్తుంది. కాబట్టి కొద్దిగా తగ్గించుకుంటే నష్టం లేదు. బాగా తింటే ఎక్కువ కాలం బతుకుతారని ఒక భ్రమ చాలా మందికి, ఎవడు బతకడం లేదు. ఏమీ లేదు, పచ్చి పులుసు, చింతకాయ తొక్కు వేసుకొని వరి, అది నూకలన్నం తిన్నప్పుడు 100 ఏళ్ళు బతికారు. ఇప్పుడు సన్న బియ్యం, పులావ్ బియ్యం, బాసుమతి బియ్యం, 4 రకాల వంటలు అన్నీ తింటున్నారు, పుట్టుక్కున 50 ఏళ్ళకి చచ్చిపోతున్నారు. కాబట్టి ఆహారముతోటి మనకు శక్తి రాదు, ఆలోచనతోటి వస్తుంది. మంచి ఆలోచనలు చేయాలి. ఎప్పుడూ కూడా 10 మంది బాగుండాలని ఆలోచించాలి. మనం నువ్వు వాళ్లకు ఏమీ చేసి పెట్టలేకపోవచ్చు, దానం చేయలేకపోవచ్చు, అంత శక్తి నీకు లేకపోవచ్చు. కానీ అయ్యో పాపం వాళ్ళకి ఎంత కష్టం వచ్చింది, వాళ్ళు బాగుపడితే బాగుండు అని మన మనసులో ఆలోచిస్తే కూడా మనకే శక్తి వస్తుందట. కాబట్టి మంచి ఆలోచనలు ఈనాడు నశించిపోయాయి. బాగైంది, నాశనం కానీ పీడపోయింది. దరిద్రుడు నన్ను ఆ రోజు తిట్టాడు, నన్ను ఇలా వంక పెట్టాడు అని మనం అనుకుంటాం. అంతేగాని ఉపేక్షగా ఉండాలి. అలా కష్టం, అవునులే ఏదో పాపం, పోన్లే అప్పుడేదో చేశాడు బుద్ధిహీనుడే, పోయి బాగుపడినిలే అని వదిలేసుకోవాలి తప్ప మనం బాగైంది అని మన మనసులో అనుకోకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ధర్మ గ్రంథాల్లో చెప్పారు, ఆయుర్వేదంలో చెప్పారు. రోగాలు ఎందుకు వస్తాయంటే మొట్టమొదలు రోగము వచ్చేది మనస్సుకే. నీ మనసులోని ఆలోచనలు, నీ మనసులో నువ్వు చేసేటటువంటి చింతనలు, వాటిని బట్టి మెల్లిగా రోగము, వైరస్ అనేది డెవలప్ అయ్యి చివరికి అది శరీరంలోకి పాకుతుందట.
మొట్టమొదలు మనసులో ఉంటుంది, తర్వాత శరీరానికి వస్తుంది. కాబట్టి మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవాలి, ఆహ్లాదంగా ఉంచుకోవాలి. ఎంతమంది ఉంచుకుంటున్నారు? పక్కవాడు బాగుపడితే ఓర్చుకోలేని వాళ్ళు భారతదేశంలో ఎక్కువట. అసూయాపరులు అంటారు, జెలసీ ఫెలోస్. నేను బాగుపడకపోయినా పర్వాలేదు, పక్కవాడు మాత్రం బాగుపడకూడదు. అక్క బాగుపడుతుందంటే చెల్లెలికి అసూయ, తమ్ముడు బాగుపడుతున్నాడంటే అన్నకు అసూయ. అసూయతో వచ్చేది ఏమీ ఉండదు. వాళ్ళ బాగును నువ్వేమో ఆపలేవు, కానీ వీడు కుళ్ళుకొని పోతూ ఉంటాడనమాట. లోపల కుళ్ళి వాడికి క్యాన్సరో, బీపీనో, షుగరో ఏదో ఒక రోగం వస్తుంది. ఎందుకు వచ్చింది రోగం? అరే ఏమి తినడండి, మాంసం తినడు, తాగడు, ఏమీ లేవండి, ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావట్లేదండి అంటాడు. అంటే చెత్త ఆలోచనలు అన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనం 10 మందికి మంచి జరగాలని ఆలోచించండి చాలు. మీరు చేయకపోయినా పర్వాలేదు, చేస్తే మరీ మంచిది. కానీ ఎప్పుడూ కూడా చెడు జరగాలని కోరుకోకూడదు. అటువంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే మనము మానసికంగా ఆరోగ్యంగా లేము అని అర్థం. కాబట్టి మానసిక ఆరోగ్యము చాలా ముఖ్యమైనటువంటిది. ఈనాడు భారతీయుల్లో మానసిక ఆరోగ్యము లేదు. అందుకే 40 ఏళ్ళు రాగానే బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు, థైరాయిడ్లు, 4 రోగాలు ఏదో ఒకటైనా ఉంటుంది తప్పకుండా 40 దాటితేనే. లేకపోతే ఒబిసిటీ, బాగా లావెక్కిపోవడం. కాబట్టి మనము దానము, ధర్మము, సేవ, సదాలోచనలు, సదాచారము ఇవన్నిటికీ విలువనివ్వకుండా పక్కన పెట్టేశాం. తిరుగుతూ ఉంటారు, గుడి చుట్టూ తిరుగుతారు, మఠాల చుట్టూ తిరుగుతారు, ఏవో చేస్తూ ఉంటారు. ఆలోచనలు మాత్రం చెత్త ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు అందుకోసమే వేదం మనకేం చెప్తుందంటే ఆనో భద్రాహ క్రతవో యంతు విశ్వతః. ప్రపంచము నలువైపుల నుండి మాకు మంచి ఆలోచనలు అందాలి, మేము స్వీకరించాలి. ఎవరు చెప్పినా వినండి, కొడుకు చెప్పినా వినండి, కూతురు చెప్తే వినండి, పనివాడు చెప్తే కూడా వినండి. విని ఆలోచించండి, ఆ చెప్పింది మంచిదా కాదా అని ఆలోచించుకొని అనుసరించండి. కనుక మనము ఈ ఆలోచనలతోటే బతుకుతూ ఉన్నాం, ఆహారంతో కాదు. అందుకోసమే మహర్షులు మన ఆలోచనలు ఎంత పవిత్రమవుతాయో ఆహారం కూడా తగ్గిపోతుంది. మహర్షులు ఏమిటి? ఒక్క పూట తినేవాళ్ళట. ఏకభుక్తో మహాయోగి, ఒక్క పూటతోటే వాళ్ళకి గడిచిపోయేది, అది కూడా ఉప్పు కారం లేకుండా. ఎందుకంటే ఎప్పుడు మంచి ఆలోచన అంటే ఏమిటి? ఇంకా భగవంతునికి మించిన మంచి ఆలోచన ఏముంది చెప్పండి? భగవంతుణ్ణి తలుచుకోవడము, ఎప్పుడు కూడా స్మరించడం, అంతకు మించి లేదు. కాబట్టి నిరంతరము కూడా ఓం ఓం అని మనసులో స్మరించుకుంటూ ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఏమీ పెద్ద ఆకలి ఉండేది కాదు, ఒకరి మీద ఏడ్చే పరిస్థితి ఉండేది కాదు. మనం ప్రహ్లాదుని చరిత్ర చూస్తాం. ప్రహ్లాదుడు ఏం చేస్తున్నాడు అంటే 5 ఏళ్ల వయసులోనే ఆయనకు ఎంతో సంస్కారం తల్లి కడుపులోనే వచ్చింది. అంటే ఎందుకంటే తల్లి అటువంటి పవిత్రురాలు, బుద్ధిమంతురాలు. అటువంటి సంస్కారం అంటే ప్రహ్లాదుడు అంత చిన్న వయసులో ఏ పని చేసినా కూడా భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉన్నాడట. ఏ పని చేసినా కూడా శరీరం పనిచేస్తుంది, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, కానీ మనసు ఎక్కడ ఉంది అంటే దేవుడి మీద ఉంది. కాబట్టి మనము మనసును భగవంతునికి సమర్పించుకొని ఏ పనైనా చేసుకోవచ్చు, కష్టమేం కాదు, అలవాటు చేసుకుంటే అలాగే. అందుకే అక్కడ పద్యంలో చెప్తాడు పోతన, పానీయంబులు దావుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృత స్వాద సంధానుండై మరచిన్ సురారి సుతుడే తద్విశ్వమున్ భూవరా అని చెప్తాడు. ప్రహ్లాదుడు ఏం చేస్తున్నాడు? అన్ని మనుషులు ఏ పనులు చేసుకోవాలో అన్ని పనులు చేస్తున్నాడు. పొద్దున్నే లేస్తున్నాడు, స్నానం చేస్తున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు, నవ్వుతున్నాడు, మాట్లాడుతున్నాడు, తిరుగుతున్నాడు. కానీ అతని మనసు ఎక్కడ ఉంది అంటే భగవంతుని పైన మగ్నం చేశాడు. శరీరము యంత్రంలాగా పనిచేస్తుంది. కాబట్టి మనం కూడా అంతే. మనకు ఎవరి మీదైనా ద్వేషం ఉందనుకోండి, వంట చేస్తుంటాము, పడుకుంటాము, లేచిన వాడే మనసులో మెదులుతూ ఉంటాడు. వీడు ఎట్లా నాశనం అవుతాడో ఏమో, నా ఎట్టబడ్డాడు, నన్ను ఆ మాట అన్నాడు, అట్లా ఇట్లా అని మనసులో తోస్తూనే ఉంటుంది. మనం వాడి గురించి నాకు ఎందుకు, ఏదో వాడు అనుకున్నాడులే, పోన్లే అని వదిలేద్దామన్నా మనసు వదిలిపెట్టదు. ఆ రకంగా 24 గంటలు మనల్ని అవమానించిన వ్యక్తి గురించి మనం తలుచుకుంటాం. అది అందరికి అనుభవమే. అలాగా భగవంతుడు మనకు మేలు చేస్తున్నాడు, ఆ భగవంతుని మనం తలుచుకోలేకపోతున్నాం 24 గంటలు. ఎవరైనా ఒక అవమానం కానీ తిరస్కారం చేసిన ఒక మాట అంటే కూడా మర్చిపోలేకపోతున్నారు. జీవితం అంతా గుర్తుంటాయి ఆ మాటలు, రికార్డ్ అనమాట.
అదే మేము ఇప్పుడు గంట సేపు ప్రవచనం చెప్పినా అవి ఎంతవరకు గుర్తుంటాయో మాకైతే ఇలా గుర్తుండవు చెప్పి చెప్పి, కానీ విన్న వాళ్ళకైనా గుర్తుంటాయండి. ఎవరో 100కొకరు చెప్తూ ఉంటారు. మొన్న బోధన వెళ్తే మీరు ఇంతకుముందు 1 year బ్యాక్ వచ్చినప్పుడు ఇది కోసి కథమోసి కస్యాసి కోనామాసి ఈ మంత్రానికి మీరు అర్థం చెప్పారు అని 2-3 గుర్తు చేశారు అక్కడ సత్సంగం. నేను చెప్పింది నేను మర్చిపోయా. కాబట్టి అలా ఎవరో కొంతమంది గుర్తు పెట్టుకుంటారు. గుర్తు పెట్టుకోవాలి కూడా. గుర్తు పెట్టుకుంటేనే ఆ గుర్తు పెట్టుకున్నటువంటి జ్ఞానము మనల్ని ముందుకు నడిపిస్తుంది. మర్చిపోతే ఏముంది? అప్పులు మర్చిపోవడం లేదు, ఇచ్చేవి గుర్తుండవు, తీసుకునేవి మాత్రం గుర్తుంటాయి చాలా మందికి. అలాగా మా పండితులు చెప్పినటువంటి మంచి వచనాలు ఒక 10 మాటల్లో 1 మాట అయినా గుర్తు పెట్టుకుంటే మన జీవితం ఉద్ధారకం అవుతుంది. కాబట్టి ఈరోజు ఈ శ్రావణ మాస ప్రచారం ఏమిటంటే మనుషుల బుద్ధిని శుద్ధి చేయాలి. చెయ్యడానికి ఏ యంత్రము కనిపెట్టలేదు, ఏ ఔషధము లేదు, ఏ ప్రభుత్వము కూడా ఏమీ చేయలేదు. అందుకోసం పుట్టిందే ఈ యజ్ఞము, అందుకోసం పుట్టిందే వేదము, అందుకోసం పుట్టిందే గాయత్రి మంత్రము. వీటి ద్వారా మీ బుద్ధిని శుద్ధి చేసుకోండి, జీవితాలను పవిత్రంగా గడపండి, దేవతల్లాగా జీవించండి, ఆర్యుల్లాగా జీవించండి. కాబట్టి ఆ బుద్ధి ఒక్కటి శుద్ధిగా లేకపోవడం వల్ల అనేక కష్టాలు, స్వయంగా మనిషి పుట్టించుకునే కష్టాలే ఎక్కువ. 50% మనిషే పుట్టించుకుంటున్నాడు, 50 కూడా కాదు 70%. తెలిసి తెలియక చేసిన కర్మల వల్ల, వ్యసనాల వల్ల, ఆలోచనల వల్ల, గుణాల వల్ల కష్టాలు వస్తున్నాయి. ఇంకా ఒక 20% మాత్రమే మనకు సంబంధం లేకుండా వచ్చి పడుతూ ఉంటాయి. దానికి మనం ఏం సంబంధం ఉండదు. 70-80% మనం చేసుకున్నవే అన్నమాట, తెలిసి తెలియక. కాబట్టి ఎప్పుడో గత జన్మల్లో చేసినవి ఏవో కొన్ని వస్తూ ఉంటాయి. అవి మనం ఎందుకు వచ్చింది, నేను ఎవరికి అన్యాయం చేయలేదని మనం అనుకుంటాం. రాముడు కూడా అలాగే అనుకున్నాడు. సీతమ్మను ఆ రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు నేను నా జీవితంలో ఎవరికి అన్యాయం చేయలేదు, మోసం చేయలేదు, హింస చేయలేదు, నాకు ఎందుకు కష్టం వచ్చింది, రాజ్యం పోయింది, ఆ తర్వాత భార్య కూడా పోయింది, నేను ఈ జన్మలోనైతే ఏ పాపం చేయలేదు అనుకొని ఏమో గత జన్మలో చేశానేమో మరి అని అనుకున్నట్ట రాముడు. అలాగా మన ఈ జన్మలో మంచి అలవాట్లు, మంచి పద్ధతులు, మంచి నడవడిక నేర్పడానికే స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు అన్నీ ఉన్నాయి. చెడగొట్టడానికి ఉన్నాయా చెప్పండి? కానీ ఎంతమంది బాగుపడుతున్నారు? వాటికి పోయి ఇంకెక్కువ చెడిపోతున్నారు. ఇంట్లో ఉండే వాళ్ళకంటే, చదువు రాని వాళ్ళకంటే చదువుకున్నటువంటి వాళ్ళు చాలా డేంజర్ అయిపోయారు. వైట్ కాలర్ క్రిమినల్స్ అంటారు వాళ్ళు. చదువు రాని వాడేమో 100 రూపాయలు దొంగతనం చేస్తాడు, జోబు దొంగ. కానీ చదువు వచ్చిన వాళ్ళు MA, MSc, MPhil, ఈ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎవరు అంటే గజ దొంగలు, మహా దొంగలు అన్నమాట. కాబట్టి ఇటువంటి సమాజంలో మనం ఉంటున్నాము. కాబట్టి మనం అందరం కూడా చదువుతో సంబంధం లేకుండా మంచి ఆలోచనలు, మంచి సంస్కారాలు పెంచుకోవాలి. సత్సంగం లోపల అటువంటి రత్నాలు మనకు దొరుకుతాయి. ఇంట్లో కూర్చొని వండుకుంటూ కూర్చుంటారు చాలా మంది. అరే మీ ఇల్లు పక్కనే ఉంది కదమ్మా, ఏంటి రాలేదు? ఈరోజు కొంచెం అది వంట కొంచెం లేట్ అయిందండి, అది ఏదో చెప్తూ ఉంటారు. ఇక పక్కనే ఉండి కూడా రాలేకపోతారు చాలా మంది. అంటే సంకల్పము లేదు, ఆలోచన లేదు, సంస్కారం లేదు. కాబట్టి కొంతమంది ఎక్కడి నుంచో వస్తారు. మాకు చాలాసార్లు అనుభవం అయింది. ఏదో కార్యక్రమం ఉండి మేము ఇలా వచ్చి కూర్చుంటాము. వాళ్ళు ఏమ్మా పొద్దున్నే వచ్చావు అని అంటే వాళ్ళు ఏమంటారు, ఎక్కడమ్మా ఏ ఊరు అంటే నేను పక్కన అక్కడ కాగజ్ నగర్ నుంచి వచ్చాము. కాగజ్ నగర్ నుంచి వచ్చావమ్మా? ఆమె ఎప్పుడు వస్తుందంటే కాగజ్ నుంచి అందరికంటే ముందు వస్తున్నారు. కానీ ఇక్కడ పక్కనే ఇక్కడే ఉంటారు మంచిర్యాలలో. కానీ వాళ్ళంతా ఎప్పుడు వస్తారంటే లేటుగా వస్తారు. ఎందుకు అంటే సంస్కారం, ఇది నాకు అవసరము, పాల్గొనాలి, తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ముందే వస్తారన్నమాట. కాబట్టి మనం ఏదైనా అప్పు వసూలు చేసుకోవడానికి వాడు 7ంటికి రమ్మంటే 6ంటికే పోయి కూర్చుంటాం. ఎందుకంటే వాడు మళ్ళీ తప్పిపోతాడో ఏమవుతుందో అని. మరి ఆ రకంగా సత్సంగాన్ని కూడా మనం స్వీకరిస్తే మన జీవితంలో ఎంతో మార్పు వస్తుంది. మరి అలా మహాత్ములు, మహాపురుషులు ఎంతో మంది మారిపోయారు. ధ్రువుడి కథ వింటాం మనం. ధ్రువుడు చిన్న వయసులోనే అతడు పరమాత్మను తెలుసుకుందామని బయలుదేరాడు. నారదుడు ఉపదేశించి మంచి దారి చూపించాడు. వాల్మీకి కూడా నారదుడు ఉపదేశించాడు. నువ్వు ఎప్పుడైతే సంకల్పం చేసుకుంటావో అప్పుడు ఎవరో ఒకరు నీకు దారి చూపిస్తారు. నీలో సంకల్పమే లేదు, ఆకలేస్తుంది తినాలి అనుకుంటే అర్ధరాత్రి కూడా దొరుకుతుంది, వాడికి దొరకట్లేదా? ఎక్కడో అక్కడ దొరుకుతుంది. అలాగా ఒక మనిషి బాగుపడాలి, నాకు మంచి అలవాట్లు లేవు, నేను చెడిపోయాను, ఈ చెడ్డ అలవాట్లు వదిలించుకోవాలి, ఈ చెడ్డ గుణాలు వదిలించుకోవాలి అని ఎప్పుడైతే మనిషి డిసైడ్ అవుతాడో అతన్ని ఉద్ధరించడానికి భగవంతుడే ఎవరినో ఒకరు పంపిస్తాడు. ఆ శక్తిని కూడా ఇస్తాడు.
కానీ మనం ఇదే బాగుంది, బురదగా ఉంటే బాగుంది, ఇందులోనే పడి పొర్లుతాం, ఇంతకంటే స్వర్గం లేదు అనుకుంటే దేవుడు కూడా ఏం చేయలేదు. ఒక వ్యక్తి దొంగ ఎలా అవుతున్నాడు? దొంగతనం చేయడానికి ఎక్కడైనా ట్రైనింగ్ ఇస్తున్నారు చెప్పండి? వాడు దొంగ కావాలి అని ఎప్పుడైతే మనసులో అనుకుంటాడో వానికి దొంగల నెట్వర్క్ అంతా తెలిసిపోతుంది. ఎక్కడ దొంగలు ఉంటారు, ఏమిటి, వాడు నగదు దొంగలు, చిల్లర దొంగలు, జోబు దొంగలు అందరూ పరిచయం అవుతుంది. తాగుబోతు కూడా అంతే. ఎప్పుడైతే వాడు తాగుతాడో నెట్వర్క్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. తాగుబోతులు ఎవరో మనకి ఈ ఊళ్ళో మనకు తెలియదు, తాగేవాడికి తెలుస్తుంది. దొంగకు ఎంతమంది దొంగలు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు దొంగకు తెలుసు, మనకు తెలుసా? సత్సంగం ఎక్కడవుతుందంటే ఇక్కడ సత్సంగంలో వచ్చే వాళ్ళకి తెలుసు. పొద్దున ఎవరో చెప్పారు, యోగాకు వచ్చాడు ఆయన చెప్తున్నాడు, మొత్తం ఈ మంచిర్యాల పట్టణంలో అంతా కలిపి యోగాకు వచ్చే వాళ్ళు ఒక 200 మంది ఉంటారండి. 5-6 సెంటర్లు ఉన్నాయి, అంతా కలిపితే 200 మంది ఉంటారు రోజు యోగాకు వచ్చేవాళ్ళు అని చెప్పాడు. అది ఎందుకంటే ఆయన అన్ని చూశాడట, అన్ని చోట్లకు వెళ్ళాడు. అట్లాగా మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో ఆలోచనకు తగ్గట్టుగా నెట్వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే వద్దు అనుకుంటారో మీరు మంచి మార్గంలోకి వస్తారు, కావాలి అనుకుంటే చెడు మార్గంలోకి వెళ్తారు. అంటే మంచి చెడులు ఎవ్వరు కూడా రుద్దడం లేదు మన మీద, మనం అనుకునే దాన్ని బట్టే జరుగుతుంది. ఇప్పుడు రావాలి అనుకుంటే 5 నిమిషాలు 10 నిమిషాలు వెనక ముందు రాగలుగుతాం. ఏముంది వచ్చేది పోయేది, ఏమో వచ్చి ఇక్కడ వచ్చి చేసేది ఏముంది, ఎప్పుడు ఉండేదే అదే యజ్ఞం, అదే ఉంటుంది, అదే మాత్రాలు అదే చదువుతారు అని అనుకుంటే పోవడానికి మనసే కుదరదు. కాబట్టి సంకల్పాన్ని బట్టి మనం చేయగలుగుతాం. కాబట్టి సంకల్ప శక్తి గొప్పదని చెప్పారు. విల్ పవర్ అంటారు. విల్ పవర్ను మనిషి లేదు అనుకుంటున్నాడు, కానీ మనిషిలో ఉంది. ఆ విల్ పవర్ను పెంచుకోవాలి. చాలా మంది లేని దానికి బాధపడుతూ ఉంటారు, బాధపడకపోయినా పక్క వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. భర్త చనిపోయాడు ఒక స్త్రీకి, భర్త చనిపోతే ఆమె బాధలు ఆమె ఉంటే, మీ ఆయన పోయిండట కదమ్మా, అయ్యో చిన్న వయసులో పోయింది, ఎట్లుంటావో ఏమో, ఎంత కష్టం వచ్చింది నీకని లేని కష్టాన్ని సృష్టిస్తూ ఉంటారు. కష్టం వచ్చిందని 100 మంది వచ్చేసరికి నిజంగా నేను కష్టాల్లో ఉన్నా అనుకుంటుంది. కాబట్టి భర్త చనిపోయిన స్త్రీని కానీ భార్య చనిపోయిన పురుషుణ్ణి కానీ ఓదార్చే విధానం ఉంటుందన్నమాట. ఆ విధానం వదిలేసి పోయి 4 రాళ్ళు వేసి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పటికి కూడా మన సమాజంలో భర్త చనిపోయిన స్త్రీ అంటే అపశకునము, అమంగళము, మంచిది కాదు అని చాలా మంది అనుకుంటారు, ఇప్పటికి కూడా అనుకుంటున్నారు. కానీ మీరు ఆలోచించండి, ఒక రాష్ట్రపతి రిటైర్ అయిపోయాడు, మాజీ రాష్ట్రపతిని గౌరవిస్తారా, గౌరవించరు? మాజీ రాష్ట్రపతికి కూడా పెన్షన్ ఉంటుంది, ఆయనకు బాడీ గార్డులు ఉంటారు, అన్ని వసతులు ఉంటాయి. మాజీ రాష్ట్రపతి కావచ్చు, మాజీ మంత్రి కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు. ఇప్పుడు భర్త చనిపోయిన స్త్రీ మాజీ భార్య కదా, భర్త లేడు, మాజీ భార్య అంటే ఆమె భర్తనే చంపిందా? వాడి కర్మానికి వాడు పోయాడు. మరి అటువంటి స్త్రీని ఎందుకు తక్కువగా చూస్తున్నారు? తక్కువగా చూడవలసిన అవసరం ఏముంది? సరే, ఆమె మంగళ కార్యాల్లో పాల్గొనకూడదు, ఎందుకంటే ఇద్దరు కలిసి దంపతులే ఉండాలని మనకు శాస్త్రాలు చెప్తాయి. ఆమె పాల్గొనొద్దు అంటే మాజీ రాష్ట్రపతి ఆఫీషియల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనడు, అంత మాత్రాన గౌరవం ఇవ్వడం లేదు. బట్ ఆ గౌరవం ఇవ్వడం అనేది మర్చిపోయి అమంగళము, అపశకునం అని ఎన్నో రకాలుగా మహిళను హింసలు పెడుతూ ఇప్పటికీ పెడుతున్నారు. అలాగే సంతానం లేకపోతే నీకు సంతానం లేదు, సంతానం ఎవరు డిసైడ్ చేసేది? ఎవరు సంతానాన్ని? నువ్వా, లేకపోతే మీ పార్టీ వాళ్ళ, లేకపోతే భగవంతుడు కదా అన్నీ చేసేది? మరి వాళ్ళ బాధ్యత ఎంతవరకు ఉంది అంటే ఎవరికి రుణం ఉంటుందో వాళ్ళకే సంతానం అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఎంత ప్రయత్నించినా కూడా సంతానం కాలేదంటే నీకు ఈ జన్మలో పిల్లల్ని కానీ పోషించే రుణము లేదు, గత జన్మలోనే తీరిపోయింది, అందుకే సంతానం కాలేదు, పెళ్లి కాలేదు, ఇంకేమైనా కావచ్చు. ఒక్కొక్కరు 4 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఒక్క పెళ్లి కూడా కాదు. అంటే ఆ రుణాన్ని బట్టి అవుతాయి అన్ని, మనం ప్రయత్నించినంత మాత్రాన కావు. కాబట్టి ఎవరిని కూడా మనం అవమానించడము, తక్కువ చేసి చూడడము, నెగిటివ్గా చూడడం అనేది చాలా తప్పు. మన హిందూ సమాజంలో ఇటువంటి లక్షణాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం వదిలించుకొని పాజిటివ్ థింకింగ్తో ఉండాలి. ఎవరి పట్లైనా సానుభూతి, ప్రేమ, స్నేహము, చేతనైతే సహాయం చేయి, లేకుంటే దండం పెట్టు, దూరంగా ఉండు, కానీ ఆడిపోసుకోకు, వెక్కిరించకు, వారిని అవమానించకు. ఇటువంటి లక్షణాలన్నీ కూడా నెగిటివ్ మైండ్ అంటారు. కాబట్టి ఇవన్నీ మనం తొలగించుకోవాలంటే సత్సంగము, ధ్యానము ఇవన్నీ కూడా అవసరము. ఇటువంటి యజ్ఞయాగాది ధర్మకార్యాలు కూడా అవసరమే. యోగా ఏదో ఒకటి చేయండి. మీరు ప్రతిరోజు ఏం చేస్తున్నారు? వండుకుంటున్నాం, తింటున్నాం. యోగా చేస్తున్నావా? లేదు, కుదరదు, పొద్దున్నే కుదరదు. సరే, యోగా లేదు. యజ్ఞం చేస్తున్నావా? అబ్బో దానికి అన్ని కావాలి, సమిధలు కావాలి, నెయ్యి కావాలి, అది కుదరదు. కొన్ని ధ్యానం చేస్తున్నావా? దానికైతే పైసా ఖర్చు లేదు కదా. ఓం నమ శివాయనో,
గాయత్రి మంత్రము అది చేయాలంటే మనసు నిలవదండి, చాలా ఇబ్బంది. కూర్చోగానే ఏమేమో ఆలోచనలు వస్తాయండి, ధ్యానం చేయలేమండి, కష్టం. సరే అది కష్టమే. పోనీ భజన చేస్తావా? భజన చేయొచ్చు కదా, ఏదో ఒక భజన చేయొచ్చు. కానీ నాకు గొంతు బాగుండదండి, పాడడం రాదు, నేను పాడితే ఎవరు కూడా మెచ్చరండి అని వాళ్ళు అన్నిటికీ జవాబులు చెప్తూ ఉంటారు. ఏది చెయ్యమో, మాకు ఏది చేత కాదు అని చెప్తారు చిట్ట చివరి. ఇంకా వాళ్ళని ఎవరు రక్షిస్తారు? కాబట్టి ఏదో ఒకటి చేసుకోండి. మీరు పూజ చేసుకుంటారా, ధ్యానం చేసుకుంటారా, ఏది లేకుండా గోమాత ఉంది, ఆ గోమాత సేవ చేయండి. గోమాత యొక్క మూత్రము కానీ, పేడ కానీ, పాలు కానీ, నెయ్యి కానీ అనేక రోగాలు తగ్గిస్తాయి మనకు. అటువంటి గోమాతను కూడా మనం పక్కన పెట్టేశాం. గోమాత ఆవు పేడతో చేసిన సబ్బులు అమ్ముతున్నారు, ఫినైల్ అమ్ముతున్నారు, కాస్మెటిక్స్ అమ్ముతున్నారు. అవన్నీ వాడుకోవచ్చు కదా, దాంతో కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు కదా. అది చెయ్యం. కాబట్టి ఏదో ఒకటి మనం ఆధారం చేసుకుంటే తప్పకుండా భగవంతుడు మనల్ని రక్షిస్తాడు, మనం సుఖశాంతులతో ఉంటాం. కేవలము వండుకోవడము, తినడము ఇంతే ప్రోగ్రాం పెట్టుకుంటే వాళ్ళు జంతువుల కంటే ఇంకా హీనం అని చెప్పుకోవచ్చు. జంతువులు వండుకోవు, పెట్టుకోవాలి, వాటి బతికే హాయిగా ఉంది. ఇంకా ఎందుకంటే పోపులు వేసేది లేదు, మళ్ళీ కూరగాయలు కోసేది లేదు, ఉడకబెట్టేది లేదు, తలనొప్పి ఏమీ లేదు వాటికి. కాబట్టి మనము తినడం తప్పు కాదు, కానీ తింటూ మనం ఏం చేస్తున్నాం? దైవాన్ని కనీసం ఒక అరగంట సేపు, 24 గంటల్లో అరగంట సేపు దైవ చింతన కానీ, ధర్మ కార్యాలు కానీ మనం చేసుకుంటేనే ఆ తిన్నది ఒంటికి పడుతుంది, ఆయురారోగ్యాలతో మనం జీవిస్తాం.